Okay, Ratel and Pakaldul are very much important, which are on Chenab. Okay, next. So this is about Indus Water Treaty. ఇంతకు తప్పించి ఇంకెక్కువ అవసరం లేదు. లైక్ వాట్ ఆర్ ద వాటర్ షేరింగ్ ట్రీటీస్ అండ్ వాట్ ఆర్ ద ప్రజెంట్ కాంట్రవర్సీస్. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఈ అబయన్స్ కన్నా ముందు వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ ఆన్ అండర్ ఇండస్ వాటర్ ట్రీటీ విచ్ వర్ ఇన్ కాన్ఫ్లిక్ట్. వన్ ఇస్ రాటెల్ డ్యామ్ విచ్ ఇస్ బిన్ కన్స్ట్రక్టెడ్, బగ్లిహార్ ప్రాజెక్ట్, కిషన్ గంగా హైడ్రోఎలక్ట్రిక్స్ ప్రాజెక్ట్ అండ్ పాకాల్ దుల్. So these are the issues. So గుర్తుపెట్టుకోండి on which tributaries. So majorly Kishan Ganga is on Jhelum. Okay, Pakaldul, Ratel ఇవన్నీ Chenab. Next, Sir Creek dispute. Okay, so you know what is Sir Creek dispute? న్యూస్ లో ఉంది, తెలుసా ఎవరికైనా? Sir Creek dispute. See, Sir Creek is an area, is a narrow stretch of water area which is separating between India and Pakistan. Okay, so earlier, like this issue was prevailing in India before independence also. Okay, so now there is an interpretation of Pakistan which is not accepted by India. ఏమవుతుంది అంటే జనరల్గా ఇంటర్నేషనల్ వాటర్స్లో మనం ఇంటర్నేషనల్ వాటర్స్ గురించి చాలా డీటెయిల్గా చదవాలి. యుఎన్ క్లాస్ ఈవెన్ అది ఆర్గనైజేషన్లో చెప్తాను. ఇంటర్నేషనల్ వాటర్స్ మరీటైమ్ సెక్యూరిటీ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. ఓకే, ఇంటర్నేషనల్ బార్డర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ల్యాండ్ బార్డర్స్, వాటర్ బార్డర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ వాటర్ బార్డర్స్ వాటర్లో కోస్టల్ ఏరియాస్లో కోస్టల్ వాటర్స్లో ఒక స్ట్రెచ్ వరకు ఎవ్రీ కంట్రీ వుడ్ హ్యావ్ సర్టన్ రైట్స్. నౌ Sir Creek is a disputed territory between India and Pakistan. Now the point here is, see, Pakistan is claiming entire rights over Sir Creek, whereas India is saying that Pakistan cannot enjoy entire rights. Okay, so India and Pakistan should share the rights with respect to Sir Creek issue. Now first let me tell you what is this. See, this is Gujarat. ఇక్కడ ఉంది చూడండి, ఈ గుజరాత్ బార్డర్ లో. సో దిస్ ఇస్ ఇండియా అండ్ దిస్ ఇస్ పాకిస్తాన్. ఓకే, సో ఇక్కడ ఈ ఏరియాలో, సో ఐఎమ్ జూమింగ్ దట్ అండ్ దిస్ ఇస్ ద జూమ్ ఇమేజ్. నౌ దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఇస్ పాకిస్తాన్. నౌ పాకిస్తాన్ ఏమంటుంది అంటే ఈ గ్రీన్ లైన్ ఉంది చూడండి, ఈ గ్రీన్ లైన్ అంతా పాకిస్తాన్ ఏమంటుంది అంటే దిస్ ఎంటైర్ ఏరియా విల్ బిలాంగ్ టు పాకిస్తాన్. అంటే దాని అర్థం ఏంది? పాకిస్తాన్ ఈస్ క్లెయిమింగ్ ఎంటైర్ సర్ క్రీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సర్ క్రీక్ కాదు, ఇంతకుముందు దీని పేరు వేరే ఉంటుంది. విల్ సి బన్గంగా అని ఉంటుండే. సో విల్ సి later British officials changed this region into Sir Creek. Now sir, green line red line okay, but Pakistan ఏ బేసిస్ మీద గ్రీన్ లైన్ ఏం క్లెయిమ్ చేస్తుంది, ఇండియా ఏ బేసిస్ మీద? వాట్ ఈస్ ద rationality behind this arguments? Why Pakistan is claiming entire land? See, ఇంటర్నేషనల్ వాటర్స్లో ఎప్పుడైనా చూడండి నావిగబుల్ వాటర్స్ ఉంటాయి చూడండి, అంటే ట్రాన్స్పోర్టేషన్ షిప్స్ వెళ్ళేటట్టు నావిగబుల్ వాటర్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ లా విల్ బి అప్లికబుల్. ఇఫ్ ద వాటర్స్ ఆర్ నాట్ నావిగబుల్, అంటే మార్షి డ్వాంప్ అదే ఇది మ్యాంగ్రూవ్స్ లాగా ఉండి, సో ఇఫ్ దట్ ఈస్ నాట్ నావిగబుల్ అంటే షిప్స్ కెనాట్ నావిగేట్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ అప్లికబుల్. నౌ Pakistan is saying that this Sir Creek area is marshy land. Marshy ante wet soil laga, it is not navigable kada. That is the reason why this entire area will belong to us and international principles, international conventions will not be applicable. India ఏమంటది అంటే హై టైడ్ తెలుసు కదా, when high tide is there, so during high tides you can easily navigate in that Sir Creek area.
డ్యూరింగ్ హై టైడ్ నాన్ నావిగబుల్ అంటే ఏంది, ఏ టైంలో కూడా నువ్వు నావిగేట్ చేయలేవు. బట్ ఇండియా చెప్తుంది కదా, టెక్నికల్లీ డ్యూరింగ్ హై టైడ్ సీజన్ యూ కెన్ నావిగేట్. వెన్ యు ఆర్ నావిగేటింగ్, వెన్ ఏ నావిగబుల్ రీజన్, ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఒక నావిగబుల్ రీజన్ ఉంది, ఇట్ ఈస్ బిట్వీన్ టూ కంట్రీస్, XY కంట్రీస్ మధ్యలో ఉందనుకోండి. ఆ నావిగబుల్ వాటర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే డీపెస్ట్ ట్రెంచ్ వస్తుంది చూడండి, అంటే ఆ రీజన్లో డీపెస్ట్ పాయింట్ విల్ బి ద మిడిల్ పాయింట్, అండ్ బేస్డ్ ఆన్ దట్ దిస్ ఏరియా విల్ బిలాంగ్ టు X కంట్రీ, దిస్ ఏరియా విల్ బికమ్ టు Y కంట్రీ. నౌ ద లాజిక్ బిహైండ్ రెడ్ లైన్ విచ్ ఈస్ ఫార్వర్డెడ్ బై ఇండియా, అర్థమైందా? వాట్ ఈస్ దట్? సో డ్యూరింగ్ హై సీస్ ద deepest trench should be the division between India and Pakistan. So based on that reason, this red line will be the official line between India and Pakistan with respect to Sir Creek. అర్థమైంది కదా, సింపుల్. అంటే పాకిస్తాన్ ఇంటర్ప్రిటేషన్ ఏంది అంటే ఇది డ్వాంపీ మార్షీ ల్యాండ్, ఇట్ ఈస్ నాట్ నావిగబుల్, సో ఇంటర్నేషనల్ లా విల్ నాట్ అప్లికబుల్. But India is saying that international law will be applicable because high sea during high seas, okay, high tide, during high tide period, this is navigable, okay. So that is the reason why international principle will be applicable. So ikkada international principle ani vaartunnan chudandi, there is a principle called Thalweg principle. చూపిస్తాను, అది ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా, సింపుల్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఇది చూడండి, Sir Creek dispute between India and Pakistan has resurfaced following reports of Pakistan drone incursions. Sir Creek is a 96 km long estuary located between Kutch in Gujarat and Sindh province. It is muddy, uninhabitable marshy land in run of Kutch following into Arabian Sea. Originally it is called Banganga. Later it has been said. So during British period the region was part of Bombay Presidency, present day Madras, Gujarat and Sindh. Partition కన్నా ముందు బాంబే ప్రెసిడెన్సీ it was Madras, Gujarat and Sindh province, but Sindh was divided, okay. So Pakistan claim entire creek belongs to it, citing that 1914 Bombay government resolution making eastern bank green line as the boundary. So 1914 law, there was a Bombay government resolution, there was a resolution by Bombay government. So based on that resolution they are saying that entire Sir Creek belongs to Pakistan. So that is the reason why they are claiming that green line, okay. Now India's claim the boundary should follow the mid channel Thalweg principle. Japan chudandi, principle supported by 1925 map stating that the navigable waters are divided along the deepest channel, okay. So India argues that Sir Creek is navigable during high tide while Pakistan disputes its navigability. So main question is about navigability. So కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్, ఇది న్యూస్లో ఉంది, ఇది కొంచెం డీటెయిల్గా చదివినా తప్పులేదు. చాలామంది ఏం చేస్తారు అంటే సర్ క్రీక్ ఇష్యూ ఎక్కడుంది అని తెలుస్తుంది, రెడ్ లైన్ ఏంది, గ్రీన్ లైన్ ఏంది, అసలు ఏ బేసిస్ మీద ఉంది అని చదవరు. ఇవి చదవాలి, ఇవి చదివితేనే క్వశ్చన్స్. సార్ యూపీఎస్సీ కూడా మీద చదివితే ఆన్సర్లు వచ్చేలాగా ఇవ్వట్లేదు, పేపర్ చూడండి, ఓకే. ఇట్ వాంట్ కొంచెం కాంప్రిహెన్సివ్, చదివితే కొంచెం రీజనబుల్గా ర్యాషనల్గా చదవాలి, ఓకే, అప్పుడే క్వశ్చన్ చేయగలుగుతారు, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ సర్ క్రీక్ ఇష్యూ. నెక్స్ట్, బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ దెర్ ఆర్ ఆల్సో ఇన్ ద న్యూస్ సిక్ రిలీజియస్ ప్లేసెస్. మీకు తెలుసు కదా, we talked about you know about Kartarpur corridor. See, Kartarpur corridor and Nankana Sahib, these are the two important religious places for Sikh community, and these religious places are now in Pakistan. Now you know in Pakistan also there is a state called Punjab, okay. In Sindh province also there are so many Sikhs, okay. So as there are as Pakistan Punjab before independence was divided into Pakistan province of Punjab and India province of Punjab. So some religious places have been located in Punjab, in Pakistan now. So that is the reason why for religious purposes, for pilgrimage purpose, so both India and Pakistan have decided that we will allow
free entry to some corridor, to some religious places which are on the border areas of India and Pakistan border. One such is Kartarpur corridor. Ego Kartarpur corridor. So this is India. We have creating a corridor. Through this corridor, you see Indians can enter into Kartarpur and can come back. Okay. So this is also Kartarpur corridor is also in the news. Okay. Nankana Sahib enti ante like Guru Nanak, that is a birthplace of Guru Nanak. And Kartarpur enti, why it religious significance? Kartarpur enti ante last, okay, so last days of Guru Nanak was spent in Kartarpur. He spent around nearly 18 years in Kartarpur. So these two are very significant religious places for people of Sikh community, and for this Sikh community, Government of India and Government of Pakistan has created some corridor. So that is what we call as an Kartarpur corridor and Nankana corridor. Next. Recently, what is also important with respect to India Pakistan is India Pakistan related issue enti ante Saudi Arabia, which is called as an GCC country. We will talk about GCC country, Gulf Cooperation Council countries. 6 countries ఉంటాయి. ఓకే, సౌదీ, కువైట్, బహ్రెయిన్ ఇవన్నీ ఉన్నాయి. విల్ డిస్కస్ యుఏఈ, ఒమన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ 6 గల్ఫ్ కంట్రీస్లో UAE is very close to India. Saudi Arabia is also very close to India. Now what happened was recently Saudi Arabia and Pakistan have signed a defense agreement. Okay, through that defense agreement, what is that defense agreement is NATO తెలుసు కదా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఏంటి అంటే నాటో మెంబర్స్ మీద if any country attack on NATO members, other country will consider attack on all the members. Same type of agreement is also finalized between Pakistan and Saudi Arabia. First of all, this country which is depending so much on a country, okay, దాని లైఫ్ మొత్తం అడుక్కుంటూనే ఉంది. అలాంటి కంట్రీతోని సౌదీ అరేబియాకి ఎందుకు ఇంపార్టెంట్? వై సౌదీ అరేబియా ఈజ్ గివింగ్ దట్ ఇంపార్టెన్స్ టు పాకిస్తాన్? Only Muslim country, only Islamic country in the world which has nuclear weapon is Pakistan. So Saudi Arabia is not militarily that advanced. Technologically it is advanced. Pakistan is militarily advanced. Sir, Pakistan ఎందుకు militarily advanced? First of all, Pakistan life long ఏం చేసింది అంటే ఇండియాని ఎట్లా అటాక్ చేయాలి, ఇండియాని డిస్టెబిలైజ్ చేయాలి అని they focus more on military strength. Second thing is Pakistan was an, what you say, Pakistan was developed. Pakistan was an army base of USA. మీకు తెలుసు కదా, కోల్డ్ వార్ పీరియడ్లో యుఎస్ఎస్ఆర్ని అటాక్ చేయాలి అంటే యుఎస్ఏ అంత దూరం నుంచి అటాక్ చేయలేదు. సో దే నీడ్ ద నియరెస్ట్ ఆర్మీ బేసెస్. సో పాకిస్తాన్ became the army base of USA. Because of army support of USA, Pakistan was militarily became powerful, not superior. So Saudi Arabia is looking for military, military military protection from Pakistan, whereas Saudi Arabia, where Pakistan is looking for technology transfer and investments from Saudi Arabia. So ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇండియా ఇలా చెప్తాను చూడండి, ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్. వై ఐ వాంటెడ్ యూ టు నో ఇట్ ఈస్, ఇండియా ఈజ్ వన్ సచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ బ్యాలెన్సింగ్ రిలేషన్స్ విత్ కంట్రీస్, ఈవెన్ బిట్వీన్ ఎనిమీ కంట్రీస్. అందుకోసం చూడండి, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంటే స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ నుంచి ఇండియన్ వెజిల్స్ని అలౌ చేసింది అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్. సో ఇండియా ఈజ్ బ్యాలెన్సింగ్ గుడ్ రిలేషన్ విత్ ఇన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. అలానే వెన్ పాకిస్తాన్, ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ దట్ కంట్రీ, పాకిస్తాన్ ఓన్లీ క్లెయిమ్ ఈస్ we are a Muslim country and Muslim country is attacked by Hindu country.
అనేది క్లెయిమ్. దట్ ఈస్ ఎ ప్రొపగెండా which was not accepted by Muslim countries. Muslim countries never accepted this propaganda. Because why Muslim countries never accepted the propaganda? Because the population in India, Muslim population in India is more, and India is a secular country. India is a secular country. Is secular country gabatte all the Gulf countries gave more importance to India rather than Saudi Arabia. If that is a scenario, if this is a scenario, because of that India tried to balance good relations with Islamic nations, but Pakistan realized that. అందుకని చూడండి, మనము ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా మాట్లాడదాం. ఓఐసి కానీ, ఓకే, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్, అరబ్ లీగ్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అన్ని లీగ్స్లో పాకిస్తాన్ ఎప్పుడైనా ఇండియన్ క్రిటిసైజ్ చేస్తుంది. బట్ దోస్ కంట్రీస్, స్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఇలాంటి కంట్రీస్ దే సపోర్టెడ్ ఇండియా. దే నెవర్ క్రిటిసైజ్డ్ ఇండియా. బట్ నౌ ద ఈక్వేషన్ ఈస్ గోయింగ్ టు చేంజ్. నౌ ఇప్పుడు ఏంది అంటే సౌదీ అరేబియా ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ నేషన్. అండ్ ఫర్ దట్ మ్యాటర్ వెన్ యూ లుక్ ఎట్ ద ట్రేడ్, ఎకనామీ, డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, ఓకే, మీరు చూడండి, majority of Indian migrants who are working in West Asia are in Saudi Arabia. Okay, అందువచ్చని ఈ Saudi Arabia is one such safe place, is having good relations with India, but because of Pakistan agreement with Saudi Arabia, it is going to break that close relationship. And so that is a reason why this pact is very much important. అర్థమైందా? సో it will alter the geopolitical scenario in West Asia. It will alter how India should develop good relations with West Asia. So అందువచ్చని ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ఎ చేంజ్ విచ్ హ్యాపెండ్ రీసెంట్లీ దట్ యూ షుడ్ నో. ఏంటిది అది? వాట్ ఈస్ దట్? Pakistan have signed a mutual defense pact defining any attack on either nation as an attack on both. The pact comes in the wake of Israel's strike on Qatar. Anonshan chudandi, because of this reason only, you remember, like when Iran is attacking the refineries in Saudi Arabia, Pakistan is warning, okay, this is attack on Saudi Arabia, will be attack on Pakistan. Okay, so this is one point which is very much important. So next, India Bangladesh relations. Okay, so India Pakistan, ఇవి ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. అవును, విత్ రెస్పెక్ట్ టు సౌదీ అరేబియా మర్చిపోయాను. రీసెంట్లీ సౌదీ అరేబియా హ్యాస్ బ్రాట్ సమ్ చేంజ్. వాట్ ఈస్ దట్? దివాళీ రోజు, ఓకే, సౌదీ అరేబియా ఏం చేసిందంటే, మొన్న దివాళీ రోజు సౌదీ అరేబియా హ్యాస్ బ్యాండ్ కఫాలా సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్. సౌదీ అరేబియా హ్యాస్ బ్యాండ్ కఫాలా సిస్టమ్. వాట్ ఈస్ దిస్ కఫాలా సిస్టమ్ చెప్తాను చూడండి. కఫాలా సిస్టమ్ ఏంటి అంటే, మీకు తెలుసు కదా, మెనీ మైగ్రెంట్స్ ఆర్ ఎంట్రింగ్ ఇన్ టు వెస్ట్ ఏషియా ఫర్ జాబ్, ఆయిల్ రిఫైనరీస్లో, లేకపోతే లేబర్గా, ఓకే, నర్స్, ఇలా. సో సౌదీ అరేబియా ఇన్ 1950, వాట్ ఇట్ హ్యావ్ డన్ ఈస్ 1950, 1960 టు రెగ్యులేట్ ద మైగ్రెంట్స్. అంటే మైగ్రెంట్స్ వస్తున్నారు కదా, సో మెనీ మైగ్రెంట్స్ వెర్ దేర్. అండ్ యు నో, ఇన్ సౌదీ అరేబియా ఆఫ్ ఆల్ ద లేబర్ ఫోర్స్ 42%, అంటే నియర్లీ 50% ఆఫ్ ద లేబర్ ఫోర్స్ ఆఫ్ సౌదీ అరేబియా ఆర్ మైగ్రెంట్స్. సో దెర్ ఈస్ హ్యూజ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ మైగ్రెంట్స్ ఇన్ టు సౌదీ అరేబియా. సో ఈ మైగ్రెంట్స్ని మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుంది అని సౌదీ అరేబియా ఏం ప్రొవిజన్ తీసుకొచ్చింది అంటే, ఇప్పుడు మైగ్రెంట్ వస్తారు అంటే పాస్పోర్ట్ ఉంటుంది కదా, సో వర్క్ పర్మిట్ మీద వస్తాడు, పాస్పోర్ట్, ఇవన్నీ. సో టు మేనేజ్ దిస్ మైగ్రెంట్, వాట్ ఇట్ హ్యావ్ డన్ ఈస్, ఓనర్స్ ఉంటారు చూడండి, ఓనర్స్ హూ ఆర్ హైరింగ్ దిస్ లేబర్, దే హ్యావ్ గివెన్ మోర్ పవర్స్ టు ద ఓనర్స్. అంటే ఏంటి అంటే, వీళ్ళ మేనేజ్మెంట్, వీళ్ళ రైట్స్, వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వీళ్ళ వర్క్ రిస్ట్రిక్షన్స్ అన్ని ఎవరు మేనేజ్ చేయాలి? ఓనర్. నౌ ఇనిషియలీ ఇట్ వాస్ brought to bring
ఈ ప్రొవిజన్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? ఇట్ వాస్ బ్రాట్ టు మేనేజ్ మైగ్రేషన్ ఇష్యూ. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది న్యూస్లో ఉంది. మైగ్రేషన్ ఇష్యూ, మైగ్రెంట్స్ని మేనేజ్ చేయడానికి. బట్ గ్రాడ్యువలీ వాట్ హ్యాపెన్ వాస్ దిస్ ప్రాసెస్ బికేమ్ ఏ మోడర్న్ స్లేవరీ. So that is the reason why it became a symbol of modern slavery. So that is the reason why India was requesting a lot. ఎందుకంటే మన వాళ్ళు ఏంది అంటే, చెప్తాను చూడండి, సౌదీ అరేబియాకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అంటే ఓనర్ చెప్పినప్పుడు పెళ్లి చేసుకోవాలి నువ్వు అంటే ఓనర్ని అడుగుతారనమాట, సార్ నేను పెళ్లి చేసుకోవాలి, సరేరా బాబు నేను నీకు 10 days లీవ్ ఇస్తా, ఎప్పుడు ఇస్తానో చెప్తా. సో ఓనర్ చెప్పినప్పుడు పోయి వాడు పెళ్లి చేసుకొని వస్తాడు. అండ్ వాడు వేరే ఇప్పుడు వర్క్ చేసే లేబర్ ఉంటారు చూడండి, ఆయన వేరే దగ్గరికి వెళ్ళాలి అన్న, వేరే వర్క్ చేయాలి అన్న మాస్టర్ పర్మిషన్ తీసుకోవాలి. మొబిలిటీ కోసం కూడా మాస్టర్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే టూర్కి వెళ్ళాలి అనుకోండి, విత్ ఇన్ ద హీ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ మాస్టర్. సో ఇండియా ఇది ఒక ట్రెడిషనల్ సిస్టమ్. బికాస్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఇండియా సౌదీ అరేబియా హ్యాస్ స్టాప్డ్ కఫాలా సిస్టమ్. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద క్లోజ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ సౌదీ అరేబియా. బట్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఛాలెంజ్. ఓకే, సో ఇండియా ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఇండియా ఈజ్ అటాకింగ్ ఆన్ పాకిస్తాన్, డోంట్ యూ థింక్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఏ కౌంటర్ అటాక్ ఫ్రమ్ సౌదీ అరేబియా ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్. సో ఇండియా దీన్ని ఎలా బ్రేక్ చేస్తుంది, ఇండియా దీన్ని ఎలా న్యూట్రలైజ్ చేస్తుంది అనేది చూడాలి. ఓకే, నెక్స్ట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇండియా బంగ్లాదేశ్ రిలేటెడ్ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే 2 issues సార్. One is Ganges Water Treaty and Teesta Water Agreement. So water sharing agreement is the major thing. Okay, so what is that? Ganges Water Treaty and Teesta Water Agreement. So Ganges Water Treaty, Teesta Water Agreement ఎప్పుడు సైన్ చేసాం? Teesta Water Agreement, అవును, తీస్తా రివర్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది? సిక్కిం. చాలా ఇంపార్టెంట్. తీస్తా రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ సిక్కిం, ఇట్ ఫ్లోస్ ఇన్ టు Bangladesh. Teesta Agreement was signed in 1983. So after Teesta Water Agreement only we signed Ganges Water Treaty in 1996. Ganges Water Treaty is due for renewal in 2026. Ganges Water Treaty ఏమైంది అంటే 30 years కోసం we signed Ganga Water Treaty. ఓకే, గంగా రివర్ని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? సో అవి కూడా అడుగుతున్నారు. సో రివర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అవి కూడా చేయాలి. సో గంగాస్ వాటర్ ట్రీటీ వాజ్ సైన్డ్ డ్యూరింగ్ షేక్ హసీనాస్ ఫస్ట్ టర్మ్ ఇన్ 1996 విత్ ఎ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ 30 years. బట్ ఇప్పుడు ఎండ్ అయింది కదా, అందువచ్చని ఇది న్యూస్లో ఉన్నది. 2026 ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సి ఎప్పుడైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ 50 years 100 years కేక్ తినడానికి వస్తుంది యూపీఎస్సి. అంటే ఏంటి అంటే ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ అవుతుంది. సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అవ్వడం అంటే ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్ 75 years అయింది అనుకోండి పుట్టి, ఆయన రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. 100 years 120 years 200 years. సో అలాంటి యానివర్సరీస్ ఉంటాయి చూడండి, ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ డేస్. ఓకే, సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది సైన్ అయ్యి ఎక్స్పైర్ అయింది కాబట్టి సో Ganges Water Treaty might be asked. Okay, so India and Bangladesh share 54 boundary rivers. So what are those rivers I have given here? Chudandi. So just go through those rivers. Raimangal, Ichamati, Kalindi, next Atrai. Okay, so these are the rivers which are shared between India and Bangladesh. Now this is those what based on this treaty, what are the rivers which are shared that you have to know. And inkoti enti ante Teesta issue. So Teesta is considered the lifeline of half a dozen districts in North Bengal. Teesta is very important for those districts. Bangladesh has started an equitable distribution of Teesta waters from India on the lines of Okay, India has sought an equitable distribution of Teesta waters from India on the lines of Ganges Water Treaty. Okay, see, Ganges Water Treaty ki we have followed that equitable principle. ఇప్పుడు Teesta Water Agreement ఏంది అంటే Teesta River
ఈ క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది చూడండి, మెజారిటీ ఆఫ్ ద క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ ఇన్ ఇండియా. అరే ఇండియాలో ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నప్పుడు హౌ కెన్ వి గివ్ ఈక్విటబుల్ వాటర్? ఓకే, సో దట్ ఈస్ ఎ మేజర్ థింగ్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదేంది నాకు బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి చూడండి, నైబరింగ్ కంట్రీస్తోని ఇండియాకు మెయిన్ ఛాలెంజ్ ఏంది అంటే, నైబరింగ్ కంట్రీస్ ఇండియాని ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే పెద్దన్నలా ట్రీట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, పెద్దన్నలా ట్రీట్ చేస్తాయి. పెద్దన్న ఎప్పుడు అవసరం? కష్టం, చిన్నోనికి కష్టం వస్తే అవసరం. చిన్నోడు ఏమైనా తీట పని చేసిండు అనుకోండి, పెద్దోడిని అవసరం ఉండదు. పెద్దోడు ఏం చేయాలి? చిన్నోడు తీట పని చేస్తే తిట్టాలా లేదా? అట్లా తిట్టిండు అనుకోండి, అప్పుడు చిన్నోళ్ళు ఏమంటారు అంటే నీకు అరగెన్స్ ఎక్కువ ఉంది అంటారు. అర్థమైందా? నీకేమైనా హెల్ప్ కావాలి అంటే పెద్దోని అవసరం కావాలి. నేను పెద్ద కొడుకుని కాబట్టి చెప్తున్నాను మా ఇంట్లో. సో పెద్దోని అవసరం ఎప్పుడు ఉంటుంది అంటే ఏమైనా చిన్నోళ్ళకి హెల్ప్ కావాలి అంటే చేయాలి, వాడు నోరు మూసుకొని. చిన్నోడు ఏమైనా పని చేసిండు అనుకో అని తిట్లేం. అప్పుడు ఏమవుతుంది? పెద్దోనికి అరగెన్స్ ఉంది, చూసినావా? పెద్దోనికి అరగెన్స్ ఉంది. సేమ్ ఇండియా కూడా అంతే. ఇప్పుడు ఏంది అంటే తీస్తా వాటర్, ఈక్విటబుల్ వాటర్ కావాలి, ఇయ్యలేదనుకో ఇండియా అరగెంట్. అరే లాజిక్ అని ఉండాలి కదా, ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ ఆస్కింగ్? క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఇండియాకు ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లం ఏంటి అంటే తీస్తా వాటర్ మీద స్టేట్స్ ఆర్ వెరీ మచ్ డిపెండెంట్. ఈ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి చూడండి, ఇండియన్ స్టేట్స్ ఆర్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ తీస్తా వాటర్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు రీసెంట్గా సిక్కింలో తీస్తా బ్యారేజ్, వీఆర్ కన్స్ట్రక్టింగ్ దట్ బ్యారేజ్. సో దిస్ బ్యారేజ్ హ్యాస్ బికమ్ ఎ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో షేక్ హసీనాని బయటికి పంపించక ముందు బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ వాట్ వర్ ద ఇష్యూస్? ద ఇష్యూస్ వేర్ అబౌట్ తీస్తా వాటర్ అగ్రిమెంట్ మేజర్లీ, బికాస్ గ్యాంగెస్ వాటర్ ట్రీటీ ఈజ్ నాట్ దట్ మచ్ ఇష్యూ కంపేర్డ్ టు తీస్తా. ఓకే, తీస్తా వాటర్ ఏంది అంటే గ్యాంగెస్ వాటర్ ట్రీటీలో మనం వీ హ్యావ్ గివెన్ ఈక్విటబుల్ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్స్. సో మోర్ ఆర్ లెస్ ద ఇష్యూస్ ఆర్ రిజాల్వ్డ్. ఓకే, బట్ ఈ గ్యాంగెస్ అగ్రిమెంట్ 2026లో ఎక్స్పైర్ అయింది కాబట్టి రిన్యూ చేయాలి. Okay, that is one issue. Next issue between India and Bangladesh is Teesta Water Agreement. Now, so in 2015, Prime Minister Narendra Modi visit to Dhaka generated some expectations to take forward to resolve the previous issue of fair and equitable water sharing agreement. But the Teesta remains an unfinished project. Okay, so when was this agreement finalized? It was finalized in It was finalized in 1983, and based on this agreement, an ad hoc agreement on the sharing of Teesta water was reached in 1983 with అవును నేను బ్లాక్ చేస్తున్నా, మీకు కనిపిస్తుందా? So based on that, with Bangladesh allocated 36% and India 39%, and leaving 25% to be decided later. సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే ఈ 25%తోని. సో దే వాంటెడ్ ఈక్విటబుల్ షేరింగ్, 50-50 షేరింగ్. ఓకే,